హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి చెప్పబోతున్నాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే, మీకు యూస్ఫుల్ అయితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోలో ఏది నచ్చింది, ఏది నచ్చలేదని కూడా కామెంట్ రూపంలో పెట్టండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి. సో పోస్ట్ ఆఫీస్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో నేను ఇక్కడ క్లారిటీగా రాశాను. సో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్ అంటే టీడీ అంటారు కదా, నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్, సుకన్య సమృద్ధి అకౌంట్ అనమాట. సో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్స్ అనమాట 2021. సో ఇలాంటి స్కీమ్స్ అయితే మనకు పోస్ట్ ఆఫీస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ స్కీమ్లో మీకు ఏది బెనిఫిట్గా ఉంటుంది అని చెప్పి నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో నేనైతే ఇక్కడ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి చెప్తాను. సో ఇందులో 4.0% అయితే మీకు పర్ యానం అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 4.4%లో ఉందన్నమాట. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే అడల్ట్స్ అనమాట. సింగిల్ అకౌంట్గా కానీ జాయింట్ అకౌంట్గా కానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ వచ్చి 4% వస్తుంది కాబట్టి సో ఇందులో మీకు ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది ఉండవన్నమాట. సో ఇందులో వచ్చేసి నాకైతే ఇందులో ట్యాక్స్ బెనిఫిట్స్ లేదు కాబట్టి ఇది నాకేం అంతగా నచ్చలేదు ఈ స్కీమ్ గురించి. సో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి చూద్దాం. నెక్స్ట్ ఏం స్కీము, నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్. సో దీని గురించి చూస్తాం. సో ఇది వచ్చేసి మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే 6.7% అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సింగిల్ అకౌంట్ కానీ సరే అడల్ట్సే అప్లై చేసుకోవాలి. సింగిల్ ఆర్ జాయింట్ అకౌంట్ అయితే దీంతో అప్లై చేసుకోవచ్చు. సో మీకు వచ్చేసి ఇందులో మీకు 6.5% ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి 6.7% వస్తుంది కాబట్టి మీకు ఇది బెస్ట్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది కూడా కాదు, దీంతో కూడా మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమీ లేవు. సో కాబట్టి నాకు ఇది కూడా అంతగా అనిపించలేదన్నమాట. సో ఇది కూడా మరీ ఎక్కువ సేఫ్ అయితే కాదు. సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి డిపాజిట్ టీడీ అనమాట. సో ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ పేయబుల్ యాన్యువల్లీ బట్ క్యాలిక్యులేటెడ్ క్వార్టర్లీ అని ఉంది. సో ఇందులో వచ్చేసి మీకు 1 ఇయర్ టైం పీరియడ్కి మీకు 6.9% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో 2 ఇయర్స్కి వచ్చేసి 7.0% ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంది అనమాట. 3 ఇయర్స్కి 7.1% వస్తుంది. సో 5 ఇయర్స్కి వచ్చేసి మీకు 7.5% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. 5 ఇయర్స్ ఉంటే మీకైతే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా సింగిల్ లేదంటే జాయింట్ అకౌంట్ అనమాట, ఓపెన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇది కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఏమీ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి నేషనల్ సేవింగ్స్ మంత్లీ స్కీమ్ గురించి చూద్దాం. సో ఇది ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు అంటే అడల్ట్సే అనమాట. సో 7.4% వరకు మీరైతే ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. సో మంత్లీ అయితే మీకు పే చేస్తుందన్నమాట 7.4% ఇంట్రెస్ట్తో. సో మీకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ లిమిట్ వచ్చేసి 9 lakhs వరకే లిమిట్ ఉంటుంది సింగిల్ అకౌంట్కి అయితే. జాయింట్ అకౌంట్కి అయితే 15 lakhs అయితే మీకు లిమిట్ అయితే వస్తుందన్నమాట. సో మీకు ఇది వచ్చేసి ఇది కూడా మీకు ట్యాక్స్ అయితే పే చేయదన్నమాట, నో ట్యాక్స్ బెనిఫిట్స్ అనమాట. బెనిఫిట్స్ ఏమి ఉండదు, ట్యాక్స్ మీకు కన్ఫామ్గా కట్టాల్సిందే అనమాట ఇది కూడా. సో ఇది కూడా నాట్ గుడ్ అనమాట. సో మరీ యావరేజ్గా ఉంది కానీ మరీ ఎక్స్ట్రాడినరీగా ఏమీ లేదు. సో మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ లేనప్పుడు మీరైతే దీంతో డిపాజిట్ చేయడం అంత మంచిదేం కాదు. సో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే మంత్లీ ఇన్కమ్ వస్తుందని ఒక ఇది తప్పించి మీకైతే ఇది వేస్ట్ అనే నేనైతే చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సిటిజన్లో మీకు 60 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. సో 8.52% అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. సో మీకు క్లారిటీగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి
హూ కెన్ ఓపెన్ 60 years అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయాలి. సో డిపాజిట్ వచ్చేసి 1000 రూపీస్తో మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు మినిమం అమౌంట్. సో మీకు వచ్చేసి ఇది వచ్చి మీకు ట్యాక్స్ బెనిఫిట్ అయితే ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా బెస్ట్ అనమాట సీనియర్ సిటిజన్కి. మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే మీరైతే ఇది అప్లై చేసుకోవచ్చు. దీంతో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు అనమాట. సో మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇది బ్రీఫ్గా చెప్తాను. సో మీకు మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎలా ఉంటుంది ఏమని చెప్పేసి. సో నాదంతా నెట్ కొద్ది స్లోగా ఉంది కాసేపు. సో నెక్స్ట్ వచ్చేసి నేను క్లారిటీగా మీకైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ వచ్చేసి 5 years అయితే కన్ఫామ్గా పెట్టాలి. 7.4% పర్ యానం అయితే మీకు వస్తుందన్నమాట. సో మంత్లీ స్కీమ్స్ పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ మీరు మంత్లీ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడాలి అంటే మీకు ఇది వచ్చేసి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో ఓకేనా. సో మీ పిల్లలకి ఏదైనా మీరు అమౌంట్ రూపంలో ఇవ్వాలనుకుంటే సో ఇలాగైతే మీరు ఇవ్వచ్చు. లేదు మా పేరెంట్స్కి అయితే ఇవ్వాలి అనుకుంటే ఇలా కూడా మీరు ఇవ్వచ్చు. సో బిలో 3 yearsకి అయితే 2% కట్ అవుతుంది. బిలో 3 years లోపల మీరు అమౌంట్ తీసేశారనుకోండి మీకైతే అమౌంట్ అయితే కట్ అవుతుందన్నమాట. సో ఇది కూడా బెస్ట్ స్కీము. సో మీకైతే మంచిగా యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ వచ్చేసి 50% పెనాల్టీ అయితే మీకు మధ్యలోనే తీసేశారనుకోండి 50 రూపీస్ పెనాల్టీతో మీరైతే కట్టాలి అని చెప్పాను కదా. సో మీకు ఎఫ్డి ఆర్డీ స్కీమ్స్కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమీ లేవన్నమాట. సో మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు 2 yearsలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 7.5% అయితే మీకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. 40% ఆఫ్టర్ 1 yearలో మీరు అమౌంట్ని డిపాజిట్ చేసిన 1 year తర్వాత మీకు అమౌంట్ కావాలి అంటే 40% వాళ్ళు డిడక్ట్ చేసుకొని మీకైతే అమౌంట్ అయితే ఇస్తారనమాట. సో చూసుకోండి. మీరు అలా తీసుకోకుండా 2 years మేము అందులోనే పెట్టి మాకైతే మనీ కావాలి అనుకుంటే సో మీరు అలా కూడా మీరైతే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి సో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గురించి చెప్తాను. సీనియర్ సేవింగ్ సిటిజన్ వచ్చి మీ దగ్గర సీనియర్ సిటిజన్ అనేవాళ్ళు ఒక ఏజ్ వచ్చే లోపల వాళ్ళ రిటైర్మెంట్ అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి అమౌంట్ని లంసమ్గా తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్లో పెట్టేశారనుకోండి, పోస్ట్ ఆఫీస్లో కట్టారనుకోండి, మీకు క్వార్టర్లీ అంటే 3 monthsకి ఒకసారి మీకైతే ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది. సో ట్యాక్స్ అయితే మీకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. సో ఇది వచ్చేసి బెస్ట్ స్కీమ్ అనే నేను చెప్తాను. మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నా వాళ్ళ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉన్నా సో అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లంసమ్గా పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి వాళ్ళకి 3 monthsకి ఒకసారి దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇదైతే బెస్ట్ స్కీమ్ అనమాట సీనియర్ సిటిజన్కి. సో మీరు ఒకవేళ తీసుకెళ్ళి పెట్టాలి అనుకుంటున్నారు సీనియర్ సిటిజన్ స్కీమ్లో మీకు ఎంత ఇంట్రెస్ట్ అయితే క్యాలిక్యులేట్ అవుతుందో నేనైతే చెప్తాను. సో ఇప్పుడు డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు మీ దగ్గర 3 lakhs ఉంది. 3 lakhs 5 years పెట్టారు. 8.2% ఇంట్రెస్ట్ వచ్చి 4,22,000 అయితే మీ మెచ్యూరిటీ అమౌంట్ అనమాట. క్వార్టర్లీ ఇంట్రెస్ట్ వచ్చేసి 6,150 రూపీస్ అయితే వస్తుంది. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఇన్ 5 years వచ్చేసి 1,23,000 అయితే మీకు ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. మీరు పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 3 lakhs అమౌంట్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి 5 years. సో మీకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.2% వచ్చి మెచ్యూరిటీ అమౌంట్ 4,23,000 అయితే వస్తుంది. క్వార్టర్లీ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కాబట్టి 6,150 రూపీస్ అయితే వస్తుంది. 5 yearsలో మీకు ఇంట్రెస్టే 1,23,000 అయితే వస్తుందన్నమాట మీ అమౌంట్కి. ప్రిన్సిపల్ అమౌంట్ మీద మీకు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి విత్ ఇంట్రెస్ట్తో 1,23,000 అయితే మీకు వస్తుంది కాబట్టి సో మీరైతే ఇది బెస్ట్ స్కీమ్ అనే చెప్పాలి. నేనైతే మీ దగ్గర అమౌంట్ ఉంది, మీ నాన్న వాళ్ళు రిటైర్డ్ అయిపోయి మీ దగ్గర అమౌంట్ ఉంది అంటే సో ఇలా అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. సో ఇంకోటి వచ్చేసి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఇది వచ్చేసి మీకు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో చెప్తాను. సో 1 minute ఉండండి.
నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. సో ఇది వచ్చేసి మీకు 5 years నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనమాట ఇది. సో హూ కెన్ అప్లై, అడల్ట్స్ సింగిల్ ఆర్ జాయింట్గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 7.7% అయితే మీకు ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. సో దీంతో మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే, సో దీంతో కూడా మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమీ లేదు. సో ఇది కూడా మీరు పెట్టిన అమౌంట్కి మీరు కన్ఫామ్గా ట్యాక్స్ అయితే మీరు కట్టాల్సిందే. సో డిపాజిట్స్ క్వాలిటీ ఆఫ్ డిడక్షన్ అండర్ ఉండదండి, 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది. సో ఇందులో అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉందన్నమాట నేషనల్ సేవింగ్ స్కీమ్స్ మీద. సో మీకు ఎఫ్డి కాకుండా మీరైతే దీంట్లో అయితే పెట్టుబడి పెట్టచ్చు అనమాట. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో మీరైతే అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు, మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. 7.7% ఇంట్రెస్ట్ వస్తుంది 5 yearsకి. మీరైతే దీంతో పెట్టుబడి అయితే పెట్టుకోవచ్చు. ఎఫ్డి కాకుండా ఇలా అయితే ఇదైతే మంచిగా సేవింగ్స్ అయితే మంచిగా ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది కాబట్టి సో ఇదైతే బెస్ట్ అనమాట. సో ఎఫ్డి కాకుండా ఇంకేదైనా పెట్టుబడి పెట్టచ్చు అంటే నేనైతే ఇదే అయితే బెస్ట్ అని చెప్తాను. సో కిసాన్ వికాస్ పత్ర ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.5% అయితే ఇందులో ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. టైం పీరియడ్ 115 months అనమాట. సో మీకు ఎన్ఎస్సి కన్నా ఇది బెటరు అనిపిస్తే కిసాన్ వికాస్ పత్ర కన్నా ఎన్ఎస్సి అనేది మీకు బెటర్ అనమాట, దీనికన్నా ఇది బెటరు. సో కాబట్టి మీరు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ మీదనే పెట్టచ్చు. సో మీకు ఎందుకు బెటర్ అని చెప్తాను ఉండండి. సో మీకు వచ్చేసి ఇక్కడ కిసాన్ సేవింగ్స్ పత్ర ఇది కిసాన్ సేవింగ్స్ పత్ర 7.5% మీకైతే యాన్యువల్లీ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కాబట్టి 115 months అనమాట. 9 years టెన్యూర్ అయితే ఉంటుంది. 9 years 7 months వచ్చేసి హూ కెన్ ఓపెన్ అంటే అడల్ట్స్ అప్ టు 3 adults అయితే మీరు జాయింట్ అకౌంట్గా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇందులో మీకు వచ్చేసి మీకు ఎలాంటి బెనిఫిట్స్ లేదు కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే నేషనల్ సేవింగ్ సిస్టమ్ సర్టిఫికేటే మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో మీరైతే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్కి వెళ్ళిపోవచ్చు. సో అదే బెటర్ అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా వరకు మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి అయితే ఉంటుంది కాబట్టి సో అమ్మాయికి చాలా బెనిఫిట్ అయిన స్కీమ్ అనమాట ఇది. మీ ఇంట్లో బిలో 1 year పిల్లలు ఉంటే కన్ఫామ్గా సుకన్య సమృద్ధి పథకం అయితే మీరు కట్టండి. సో మీకైతే మంచిగా యూజ్ అవుతుందని నేను చెప్తాను. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.2% అయితే ఇస్తారు వాళ్ళు. మినిమం అకౌంట్ వచ్చేసి 250 రూపీస్ నుంచి మనము ఓపెన్ చేసుకోవచ్చు. ఇదైతే బెస్ట్ స్కీమ్ అనే నేను చెప్తాను, నో ట్యాక్స్ అనమాట. సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను ఇదైతే చాలా బెస్ట్ స్కీము. మీరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. మీరైతే అన్ని బ్యాంక్స్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ ఆఫీస్లో కూడా ఉంటుంది, ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కడికి వెళ్ళినా సుకన్య సమృద్ధి యోజన అంటే వాళ్ళైతే మీకు ఫామ్స్ అయితే ఇస్తారు, ఫిలప్ చేసి మీరైతే మీ ఇంట్లో అమ్మాయి ఉంటే ఇదైతే అప్లై చేసుకోండి. 1,50,000 మీరు మంత్లీ కట్టచ్చు అనమాట. సో దీని గురించి ఇంకో వీడియో నేను క్లారిటీగా చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. సో సుకన్య సమృద్ధి యోజన పీపీఎఫ్ కానీ ఈ రెండిట్లో కానీ ఆల్ బ్యాంక్స్ పోస్ట్ ఆఫీస్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది వచ్చేసి ఈపీఎఫ్ కట్టకపోతే మీకు పీపీఎఫ్ ఇస్ ద బెస్ట్. అంటే మీరు ఒక ఎంప్లాయీ కాకుండా ఉంటే మీకైతే ఈ స్కీమ్ అయితే చాలా బెస్ట్ అనమాట. మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారనుకుంటే ఇదైతే మీకు వర్తించదనమాట, ఈ స్కీమ్ మీకు యూజ్ అవ్వదు. సో ఇంట్రెస్ట్ వచ్చేసి 7.1% అయితే ఇస్తారు పీపీఎఫ్లో. మెచ్యూరిటీ 15 years ఉంటుంది. 1,50,000 వరకు మనం దీంతో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో నో ట్యాక్స్ అనమాట, ఇందులో కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దిస్ స్కీమ్ కూడా బెస్ట్ అనమాట. అంటే మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, మీరు ఎంప్లాయీ కాదు అనుకున్న వాళ్ళకి ఈ స్కీమ్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అనే నేను చెప్తాను.
సో మేము ఎంప్లాయీస్ అండి, మేమేం చేయాలి అనుకుంటే, మీరు ఓన్లీ ఎంప్లాయీస్ అయితే మీకైతే వాలంటరీ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఉంటుంది. సో మీకైతే ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ అంటే 1 lakh ఎక్స్ట్రా కట్టుకోవచ్చు. 2,50,000 అయితే మీరు కట్టుకోవచ్చు. 8.25% అయితే మీకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. దీంట్లో కూడా నో ట్యాక్స్ అనమాట. సో మీరు ఎంప్లాయీస్గా ఉండి మీరైతే దీంతో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది చాలా వరకు తెలియకపోవచ్చు. మీరు తెలియకపోతే తెలీదు అని కామెంట్ చేయండి. మీరు ఇంతకుముందు మీకు తెలుసుంటే మాకు తెలుసండి అని కూడా కామెంట్ అయితే పెట్టండి. సో ఇదైతే ఎంప్లాయీస్కి మంచిగా యూజ్ అవుతుందన్నమాట ఈ స్కీమ్ అయితే మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి రిస్క్ తీసుకుంటాను నేను, నాకు స్టాక్స్ మార్కెట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని మీరు ఫీల్ అవుతూ ఉంటే సో ఈ స్కీమ్స్ అయితే మీకు బెస్ట్ అనమాట. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ అనమాట. నేను రిస్క్ తీసుకుంటాను అనే వాళ్ళు మాత్రం 12% ఇంట్రెస్ట్తో వస్తుంది కాబట్టి సో మీకు 1,50,000 వరకు నో ట్యాక్స్ అయితే వస్తుంది. 14% రిటర్న్స్లో వస్తుంది అనమాట. 80C కూడా వర్తిస్తుంది కాబట్టి మీకు మంచిగా నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది మీకు బెస్ట్ అనే చెప్తాను. మీకు రిస్క్ తీసుకునే ఛాన్సెస్ మాకు ఉంది, మేము తీసుకుంటాము, మేము బ్యాచ్ చేయగలుగుతాము అంటే మీకైతే ఈ స్కీమ్ అయితే మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో బెస్ట్ స్కీమ్స్ ఏంటండి, సుకన్య సమృద్ధి యోజన, ఆ తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము, వాలంటరీ ప్రొవిడెంట్ ఫండ్, పీపీఎఫ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అనమాట. ఇవైతే బెస్ట్ స్కీమ్స్ అనమాట మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. మీకు ఎలాంటి ట్యాక్స్ పడదనమాట దీనికి. సో మీరైతే ఏది బెస్ట్ అనుకుంటున్నారు, మీకు ఏది నచ్చింది, ఏ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మేము ఇంకా ఈ స్కీమ్స్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో చెప్పండి. సో మాకు ఈ స్కీమ్ మంచిగా నచ్చింది అని చెప్పి. సో నేనైతే నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్.